మిత్రులకు శుభోదయం. కంచర్ల గోపన్న భక్త రామదాసు అని, భద్రాచల రామదాసు అని, బందిఖానా రామదాసు అని తెలుగు ప్రజలు అంతా అభిమానంగా పీల్చుకునే వ్యక్తి. ఈయన వ్రాసిన శతకం దాశరథి శతకం. తెలుగు శతక వాంగ్మయంలో దాశరథి శతకానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ శతకమే కాక కీర్తనలు కూడా ఈయన వ్రాసి రామదాసు ముద్రని రామదాసు కీర్తనలుగా మార్చినటువంటి మహాకవి, మహాభక్తి శేఖరుడు కంచర్ల గోపన్న. తాను స్వామికి ఆలయాన్ని నిర్మించి ఆ ఆలయానికి అయినటువంటి బాకీని వసూలు చేయమని చెప్పటంతో చెరసాలలో బంధించబడి పలుకే బంగారమైన రామచంద్రుని కదిలించి తానీషాకు పైకం కట్టించి చెరసాల నుండి విడిపించి సాయుధ్యాన్ని చేర్చింది ఈ రామదాసు భక్తి కీర్తనలే. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు అంటూ రామభక్తులందరికీ కూడా ధైర్యాన్ని ఇచ్చినటువంటి వాగ్గేయకారుడు భక్త రామదాసు. ఈయన రచించినటువంటి దాశరథి శతకం తెలుగునాట అత్యంత ప్రసిద్ధమైంది అని చెబితే ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకు అంటే దాశరథి శతకాన్ని ప్రతిరోజు పారాయణ చేసేటటువంటి వారు నాకు బాగా తెలుసు. ఈ దాశరథి శతకం నోటికి వచ్చి ఆ విధంగానే రాత్రిపూట కూడా వాటిని నిద్దట్లో మసులుతూ కూడా చదువుకునేటువంటి వాళ్ళని నేను చూశాను. మా జేజమ్మ గారు అంటే మా నాయనమ్మ గారి తల్లి 90 ఏళ్ల వయస్సులో రాత్రివేళ నిద్ర సమయంలో కూడా దాశరథి శతకాన్ని ఇట్నుంచి అటు మసులుతూ దీనిలో ఉన్న పద్యాలు చదువుతూ ఉంటే పసితనంతో మేము నవ్వుకున్న రోజులు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి. అమృతపు తొనకలు, పాల తారికలు, పూతరేకులు, పనస తొనలు వంటి ఈ పద్య మాధుర్యాన్ని తెలిసినటువంటి ఈ వయసులో ఆనాటి చేష్టలు పసితనపు తప్పిదాలుగా కాక మరేమిటి అనిపిస్తుంది. అటువంటి కంచర్ల గోపన్న రచించినటువంటి దాశరథి శతకం చెవుల్లో అమృతాన్ని కుమ్మరించినట్టుగా ఆనందమయమైనటువంటి భావాన్ని పాఠకులకి, శ్రోతలకి కూడా కలిగిస్తూ ఉంటుంది. దానిలో నుంచి మొదటి పద్యాన్ని చూద్దాం. శ్రీ రఘురామ చారు తులసీదళదామ శమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ దుర్వారక బంధ రాక్షస విరామ జగజ్జన కల్మషార్ణవోత్తారక నామ భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి. సీతమ్మకు చేయిస్తే చింతాకు పతకము నీ అబ్బా సొమ్మను కొంటివా రామచంద్ర అని రామచంద్రుణ్ణి నిలదీసినటువంటి పరమ భక్తుడు రామదాసు. అందుకనే ఈనాడు జరుగుతున్నటువంటి దైవానికి సంబంధించిన అనేకమైనటువంటి అపచారాలు జరుగుతూ ఉన్నప్పుడు దేవుణ్ణి నిలదీసి అసలు నిజాన్ని బయటికి చెప్పించగలిగి దైవం యొక్క భక్తిని, దైవ అనుగ్రహాన్ని, దైవంకు వచ్చేటటువంటి కోపాన్ని లోకానికి తెలియజేయవలసిన అవసరం ఉందని ఆధ్యాత్మికవాదులు బాధపడుతున్నారు. శ్రీ రఘురామ, ఓ రామచంద్ర దయాసముద్రుడా, చారు తులసీదళదామ, అందమైనటువంటి తులసీదళ మాలలను ధరించినటువంటి వాడా, శమక్షమాది శృంగార గుణాభిరామ, శాంతి, ఓర్పు మొదలైనటువంటి సద్గుణముల చేత ప్రకాశించేటటువంటి వాడా, త్రిజగన్నుత శౌర్య రమాలలామ, ముల్లోకముల చేత కొనియాడబడేటటువంటి శౌర్యలక్ష్మి సమేతుడా, దుర్వారక బంధ రాక్షస విరామ, భయంకరమైన భయంకర పరాక్రమశాలి అయినటువంటి కబంధుణ్ణి సంహరించినటువంటి వాడా, జగజ్జన కల్మషార్ణవోత్తారక
తారక నామ. లోకమునందలి సమస్తమైనటువంటి జనులను కూడా పాప సముద్రం నుండి తరింపజేయగలిగినటువంటి తారకరాముడా, భద్రగిరి దాశరథి, భద్రగిరి యందు కొలువు తీరినటువంటి దశరథ కుమార అని నమస్కరిస్తున్నాడు మొదటి పద్యంలో రామదాసు. స్వస్తి.